రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 7వ వచనము. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఏదైనా సరే మనము సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, ఒక బంధకంలో మనం ఉన్నప్పుడు దానిని చెర అంటూ ఉంటాము. మరి దానిలోంచి త్వరగా మనం బయట పడకపోయినట్లయితే ఆ చెరలో అనేకమైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది. మరి చెరలో ఉన్నప్పుడు మనకు ఏ విషయంలో కూడా స్వతంత్రత అనేది ఉండదు. ఒక వ్యక్తి ఒక నేరము చేసి జైలు పాలయ్యి చెరలో ఉంచబడితే అతను మామూలు మనుషులలాగా బయట తిరిగే వారిలాగా స్వతంత్రంగా ఉండగలడా? ఉండలేడు కదా. మరి అతను ఒక చీకటి గృహంలో బందీగా ఉండవలసి వస్తుంది. ఏదో ఆ సమయాను ప్రకారం కొంచెము వారికి ఆహారం అనుగ్రహిస్తారు, కానీ ఆ గదిలోనే ఎల్లప్పుడూ కూడా బంధింపబడి ఉంటారు. ఎలాంటి స్వేచ్ఛ ఉండదు, అటు ఇటు తిరగటానికి ఉండదు, ఎలాంటి స్వాతంత్రము అనేది ఉండదు. మరి అలాగా మనము కూడా అనేకమైనటువంటి శ్రమలలోనూ కష్టాలలోనూ పట్టబడినప్పుడు మనకు అది కూడా చెరలాగే అనిపిస్తుంది. ఈ లోకంలో మనము జీవిస్తున్నా సరే ఏమాత్రము కూడా సంతోషంగా ఉండలేము. ఇతరుల వలె ఏమాత్రము ఆనందంగా మన కార్యములను నెరవేర్చుకోలేము. మరి ఆ స్థితిని మనము చూసినప్పుడు మన మీద మనకే జాలి కలుగుతుంది. ఎందుకంటే ఒక దాని చేత నీవు పట్టబడి ఉన్నావు. ఒక వ్యర్థమైన దాని చేత నీవు పట్టబడి ఉన్నప్పుడు, అది నిన్ను బంధిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం అంతా కూడా చెరలోనే నీవు ఉన్నట్లుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత త్వరగా దానిలో నుంచి రావటానికి ప్రయత్నించాలి. అలాగే ముందుగానే మనకు కష్టాలు రాకుండా, ఆ చెరలోనికి వెళ్లకుండా కూడా తప్పించుకోవచ్చు. దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థించుట ద్వారా మనము వాటిని తప్పించుకోవచ్చు. రాబో ఉపద్రవములను తప్పించుకోవటానికి ముందుగానే మనము చేసేటువంటి ప్రార్థనలు ఉపయోగపడతాయి. ఆ రీతిగా మనము ప్రతి ఒక్క చెరలో నుంచి తప్పించుకోవచ్చు. దాన్ని చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడు మాత్రమే. అందుకే ఇక్కడ భక్తుడు సైన్యములకు అధిపత్యగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము అంటే వారంతట వారు దానిలో నుంచి బయటకు రాలేరు. అలాగే మనము కూడా అనేక సమస్యలలో పడినప్పుడు మొదట మన ప్రయత్నాలన్నీ చేస్తాము. మానవులుగా మనము చేయవలసిన ప్రయత్నాలు, అడగవలసిన సహాయాలు అన్నీ అడుగుతాము. చివరకు మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు దేవుని యొద్దకు వస్తాము. దేవుని సహాయం వల్లనే ఇక అది మనకు సాధ్యమవుతుందని తెలుసుకున్నప్పుడు మాత్రము మనం దేవుని యొద్దకు వస్తాము. అలా కాకుండా ముందుగానే గుర్తుపట్టి ఇది మన వల్ల అవుతుందా లేదా అనేది తెలుసుకునేటువంటి వివేచన మనకు ఉన్నట్లయితే నీవు త్వరగా దేవుని యొద్దకు వచ్చి ఆ దేవునికి ప్రార్థన చేసి ఆ చెరలో నుంచి, ఆ బంధకాలలో నుంచి త్వరగా విడుదలను పొందుకోవచ్చు. అలా పొందుకోగలగటానికి నీవు దేవుని పైన ఆనుకునే మనస్సును కలిగి ఉండాలి. లేక నీ మనస్సు కఠినంగా ఉన్నప్పుడు నీవే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు నీలో నీవే కృంగిపోయి ఇక ఏ కార్యము చేయకుండా నిన్ను నీవే దూషించుకుంటూ శపించుకుంటూ అదే స్థితిలో ఉండిపోతావు. దాని ద్వారా అపవాది ఇంకా అనేక కాలములు నిన్ను ఆ చెరలోనే ఉంచి ఇంకా నీవు నాశనమయ్యేలాగా, నీ సమయము నీ కాలము వృధా అయ్యేలాగా చేస్తాడు. అయితే దేవునిని అనుసరించు వారు ఆ జ్ఞానము పొందుకొని ఉంటారు కాబట్టి వారు త్వరగా ఆ స్థితి నుంచి బయటకు రాగలరు. వెంటనే వారి యొక్క స్థితిని గుర్తుపట్టి ఇది మన వల్ల అయ్యేది కాదు అని తెలుసుకొని దేవునిని ఆశ్రయిస్తారు. ఆయన పాదముల చెంత మొరపెడతారు. ఎప్పుడైతే దేవుని శక్తిని సామర్థ్యాన్ని ఆశ్రయించినప్పుడు ఆ దేవుని శక్తి సామర్థ్యాలు మన యొక్క జీవితంలో జరగాలి, పని చేయాలి అనుకున్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. అది ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినా, ఎంత కఠినమైన చెర అయినా, బంధకమైన దానిలో నుంచి దేవుడు మనలను సురక్షితంగా బయటకు తీసుకుని వస్తాడు, మనలను రక్షిస్తాడు. అదే విధంగా ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము అంటే ఆయన ముఖకాంతి ప్రకాశించిన వెంటనే మనకు రక్షణ కలుగుతుందంట.
మనము విడిపింపబడతామంట, మన చెరలన్నీ తొలగిపోతాయంట. కాబట్టి ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలంటే మనము ఆయన సన్నిధానమును వెతుకుతూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో నేను నిలిచి ఆయనకు మొర పెడతామో తప్పనిసరిగా ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంలో ప్రతి విధమైన చీకటులు మన జీవితంలో తొలగిపోతాయి, ప్రతి విధమైన ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతి విధమైన చెరలు బంధకాలు అన్నిటిలో నుండి మనం విడిపింపబడి స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్రమైనటువంటి జీవితాన్ని ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. అది దేవుని యొక్క శక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా మనలను ప్రతి విధమైన చెరలో నుంచి తప్పించగలిగి రప్పించగలిగి విడుదల కలిగించగలిగేటువంటి దేవునికే మొరపెడదాము. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించేలాగా చేసి మనము సంపూర్ణ రక్షణ ప్రతి విషయంలోనూ పొందుకుందాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతియగు దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు. నీ కృపచొప్పున ఇప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించావు. ఇదిగో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము. నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. నీ యొక్క వాక్యము మాలో ధైర్యాన్ని నింపుతుందయ్యా. మరి ఒకసారి మమ్మల్ని ధైర్యపరచడానికి నీవిచ్చిన ఈ వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. ప్రతి విధమైనటువంటి చెరలో నుంచి మమ్మల్ని రప్పించండి. ఇదిగో మనుషులుగా మేము తెలియక అజ్ఞానంతో మూర్ఖత్వంతో అనేకమైనటువంటి బంధకాలలో అనేకమైన చెరలలో మేము చిక్కుకుంటూ ఉన్నాము. అపవాది మమ్మల్ని పట్టి బంధిస్తూ ఉన్నాడు. అయితే నీవు మాత్రమే మమ్మల్ని ఆ చెరలో నుంచి రక్షించగలవు, తిరిగి రప్పించగలవు, నిలవబెట్టి తిరిగి ఆశీర్వదించగలవు. అందుకే నీ యొద్దకు వచ్చి ఉన్నాము తండ్రి. నీవు కృప చూపించి మమ్మల్ని కనికరించి ఆ ప్రతి విధమైన చెరలో నుంచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు రక్షించండి. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయండి. ఇదిగో నీ వెలుగు ప్రకాశించినప్పుడు ప్రతి విధమైన చీకటులు తొలగిపోతాయి. కాబట్టి మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటిని కూడా మీరు తొలగించి నిత్యమైన వెలుగులోనికి, శాశ్వతమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. స్వేచ్ఛగా స్వతంత్రంగా నిన్ను ఆరాధించుకుంటూ మేము ఆశీర్వాదకరమైన జీవితాలను ఈ లోకంలో జీవించటానికి నీ కృపను విస్తరించండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాంటి చెరలో ఉన్నా బయటకు తీసుకొని వచ్చి నీ ఆశ్చర్యమైనటువంటి వెలుగును ప్రకాశింపజేసి మమ్మల్ని ఆశీర్వదించి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.